హీరోయిన్‌ల విషయానికొస్తే ఎవరి స్టైలింగ్ మీకు బాగా నచ్చుతుంటుంది? భలే స్టైల్ అంటే ఈ అమ్మాయిది బాగా మెయింటైన్ చేస్తుంది అని. నాకు సాయి పల్లవి గారు మంచిగా నచ్చుతారు సార్. అప్పట్లో అనుష్క గారు ఆవిడ ఏ ఈవెంట్‌కొచ్చినా చక్కగా పట్టు చీరలు కట్టుకొని, అనార్కలీస్ వేసుకొని అంటే అదొక డిఫరెంట్ వైబ్ ఉండేది. అవును. దాని తర్వాత సాయి పల్లవి గారు అనిపిస్తారు సార్. నేను పర్సనల్‌గా ఇట్లా ఇంటర్వ్యూస్‌కి అది ఈవెంట్‌లకి అది చూసినప్పుడు ఆవిడకు ఒక అసిస్టెంట్ ఉండరు. ఏమీ ఉండరు. ఆవిడ వాటర్ బాటిల్ ఆవిడే మోసుకుంటారు. చాలా సింపుల్‌గా ఒక కాజల్ పెట్టుకొని ఆవిడ మేకప్ కూడా వేసుకోరు నాకు తెలిసి. ఒక లిప్ బామ్ పెట్టుకొని సింపుల్గా ఒక బ్యాగ్ తగిలేసుకొని సింపుల్ కాటన్ చీరను కాటన్ చూడిదారు వేసుకొని వచ్చి కూర్చుంటారు. పెద్ద హడావిడి ఉండదు. ఆవిడకి స్టాఫ్ ఉండరు. ఈజీ అప్రోచ్ ఉంటుంది. సో అట్లా. సినిమాలు బాగా చూస్తుంటారా మీరు? రెగ్యులర్‌గా చూడడం అంటే ఇన్ని ఈవెంట్స్ కవర్ చేస్తుంటారు సార్. పిచ్చి సినిమా, పాత సినిమా, లత్కోర్ సినిమా, ఆ సినిమా ఈ సినిమా అన్ని లేకుండా అన్ని సినిమాలు చూస్తాను సార్ నేను. ఖాళీ దొరికిందంటే సినిమాలు చూస్తాను. అండ్ మోరోవర్ ప్రతి ఫ్రైడే ఖచ్చితంగా మన తెలుగు సినిమాలు అన్నీ చూస్తాను నేను. ఎందుకంటే పనే అది కదా, నేను చూస్తేనే మళ్ళీ సక్సెస్ మీట్ చేయగలుగుతాను, మాట్లాడగలుగుతాను. అన్నీ ఖచ్చితంగా మ్యాక్సిమం ఇంకా ఏదో అరాకొరా ఇంకా కుదరకపోతే తప్ప అన్నీ చూస్తాను సార్. ఎమోషనల్ అటాచ్మెంట్ ఉంటుందా? ఎందుకంటే ఒక సినిమాకి సంబంధించి 4-5 ఈవెంట్లు చేసిన తర్వాత ఆ సినిమా స్క్రీన్ మీద చూసి ఉంటుంది అనిపిస్తుంది. ఉంటుంది అలా. నాకు భూతద్దం భాస్కర్ నారాయణ సినిమాకి పాపం వాళ్ళు చాలా కష్టపడి చేశారు. అది ఆల్మోస్ట్ మొదటి నుంచి గంపగుత్తలాగా అన్ని ఈవెంట్లు నాకే అప్పచెప్పారు. ఫస్ట్ నుంచి టైటిల్ లాంచ్ నుంచి, టీజర్ నుంచి, సాంగ్ నుంచి, ట్రైలర్ నుంచి, ప్రీ రిలీజ్ నుంచి మళ్ళీ సక్సెస్ మీట్ వరకు అన్నీ. పాపం వాళ్ళకి రావాల్సిన అప్లాజ్ రాలేదే, బాగుంది కదా సినిమా, కథ బాగుంది కదా అని. నా వరకు నేను ఎక్కడ పొగడాలో ఎక్కడ పాజిటివ్గా చేయాలో చేస్తూనే వచ్చాము. కానీ ఇంకా అది ఆడియన్స్ చేతిలో ఉంది కదండి సార్, మనం. సో అట్లా అదొక వన్ ఆఫ్ ద సినిమా అని చెప్తున్నా అంతే.